ఫ్రెండ్స్, మీరు ఎప్పుడు కూడా జీవితంలో మంచి ఆనందంగా, పరమానందంతో హాయిగా ఉండాలంటే ప్రతి క్షణము మీరు పనుంటే పని చేసుకోండి. పని లేకపోతే కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకోండి. ఈ రెండే మీకు మెయిన్. పనుంటే పని చేసుకోండి. ఓకే. అక్కడ మీకు ఆనందం దొరుకుతుంది. పని లేదా ఓకే, ధ్యానం చేసుకోండి. ఓకే. ఈ రెండు కాకుండా మీరు ఏ చేసినా కూడా మీకు దుఃఖం వెంటాడుతుంది. ఒకటి, మీరు పనితో పాటు ఒక ధ్యానం కూడా ఉండాలి రోజు. అదేవిధంగా ధ్యానంతో పాటు పని కూడా ఉండాలి. ఇట్లా జోడుకురాల్లాగా ఈ రెండు ఉండాలన్నమాట. పని అంటే అది ఏదైనా అవ్వచ్చు, ఇంట్లో పని అవ్వచ్చు, మీ జాబ్ అవ్వచ్చు, ఎనీథింగ్. ఓకే. సో మీరు ఖచ్చితంగా పని చేయాలా, నెక్స్ట్ ధ్యానం చేయాలా. ఈ రెండిట్లో ఏది మిస్ అయినా కూడా మీకు దుఃఖం వస్తుంది ఆటోమేటిక్గా. కాబట్టి మీరు కంప్లీట్గా ధ్యానంలోనే కూర్చున్నా ఇక్కడ ప్రాపంచికంగా మీరు చేయవలసిన వర్క్ ఏమైనా ఉంటే కనుక మీకు ధ్యానం సరిగ్గా కుదరదు. సో కాబట్టి పని ఉంటే ముందు పని కంప్లీట్ చేసుకోండి. పని కంప్లీట్ చేసుకుని అప్పుడు ధ్యానంలో కూర్చోండి. సో టైం వేస్ట్ చేయొద్దు. పని ఉంటే పని చేసుకోండి, పని లేకపోతే ధ్యానం చేసుకోండి. ఓకే. ఈ రెండు లేదంటే కనుక మీరు అటువంటి వ్యక్తుల్ని చాలా డల్గా కనిపించడం, ఓకే, అదొక మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం కానీ రకరకాల మనం గమనించవచ్చు చాలా జనాల్లో. ఓకే. కొంతమంది నీరసంగా కనిపిస్తారు, ఈశ్వరమంట మహాదేవ్ అన్నట్టు. ఓకే. తర్వాత అనుమానంగా ఉంటారు, పెనుభూతాలతో ఉంటారు, గొడవలు, చిరాకు, ఇరిటేషన్ ఇవన్నీ వచ్చేస్తాయి ఎప్పుడు మీ దగ్గర ఈ రెండు లేనప్పుడు. కాబట్టి పని, ధ్యానం, ధ్యానం, పని, ఈ రెండు ఉండాలన్నమాట. సో మీకు ఎప్పుడు పని ఉంటే అప్పుడు పని చేసుకోండి, ఎప్పుడు పని లేకపోతే ధ్యానం చేసుకోండి. కానీ ఖచ్చితంగా రెండూ చేయాల్సిందే. అప్పుడే మీరు జీవితంలో హ్యాపీగా ఉంటారు.